కోళ్లు పాఠశాల ఆక్రమించిన రోజు. ఒక సాధారణమైన మంగళవారం ఉదయం సన్నీవిల్లే ప్రాథమిక పాఠశాలలో చాలా అసాధారణమైన విషయం జరిగింది. పాఠశాలలో అత్యంత కఠినమైన ఉపాధ్యాయురాలు మిసెస్ క్రంబుల్ తరగతి గది తలుపు తెరిచి, "నా గదిలో కోళ్లెండుగున్నాయి" అని కేకవేసింది. 27 కోళ్లు ఆమెవైపు చూస్తూ నిలబడ్డాయి. ఒక కోడి మర్యాదగా "బాక్" అని కూసింది. ఆ కోళ్లు రైతు పికిల్గారి ట్రక్ నుంచి తప్పించుకుని నడుచుకుంటూ పాఠశాలలోకొచ్చాయి. వాటిని ఫ్రంట్ డెస్క్ దాటి ఎలా వచ్చాయో ఎవ్వరికీ తెలీదు. కాని ఆ కోళ్లు ధైర్యం నింపిన చిన్న కనపడని బ్యాగులు వేసుకున్నాయనే మాటలు వినిపించాయి. త్వరలోనే పాఠశాలంతా గందరగోళంగా మారింది. ఒక కోడి ప్రిన్సిపల్ కుర్చీమీద కూర్చుని మెల్లగా తిరుగుతోంది. మరొక కోడి స్కూల్ గంటను మళ్లీ మళ్లీ మోగించింది. డింగ్ డింగ్ డింగ్. ప్రిన్సిపల్ తన టై సర్దుకుంటూ, "సరే, ఇప్పుడు విరామ సమయం అనుకుంటా" అని అన్నారు. పిల్లలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. టామీ తన లంచ్ బాక్స్తో ఒక కోడిని తరిమేయడానికి ప్రయత్నించాడు. ఆ కోడి అతని పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ పట్టుకుని పరిగెత్తింది. "హే, అది నా శాండ్విచ్" అని టామీ కేకవేశాడు. ఆ కోడి "బాక్బేరీ" అని సమాధానం చెప్పింది. క్యాంటీన్లో కోళ్లు వరుసగా నాట్యం చేస్తూ కాంగా లైన్ చేశారు. లైబ్రరీలో ఒక కోడి పుస్తకాన్ని చూస్తూ గట్టిగా కూస్తూ చదవడానికి ప్రయత్నించింది. నిశ్శబ్దం అని చెప్పే బోర్డు స్పృహ తప్పినట్లు ఊగింది. చివరికి చిన్న లూసీకి ఒక ఆలోచనొచ్చింది. "కోళ్లకు సంగీతమిష్టం" అని ఆమె చెప్పింది. లూసీ స్కూల్ రికార్డర్ తీసుకుని ఇప్పటివరకు వినిపించని విధంగా చిటపటలాడే స్వరం వాయించింది. కోళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. తరువాత అవి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. అవి రెక్కలు ఊపుతూ, దూకుతూ, మూన్ వాక్ చేస్తూ తలుపు బయటకు వెళ్ళాయి. సంగీతాన్ని అనుసరించి ఆ కోళ్లు మళ్లీ రైతు పికిల్గారి ట్రక్ దగ్గరకు వెళ్ళాయి. పాఠశాల రక్షించబడింది. మిసెస్ క్రంబుల్ ఊపిరి విదిచిపెట్టి, "పిల్లలు, గణితం పుస్తకాలు తీసుకోండి" అని అన్నారు. అప్పుడే ఒక గుడ్డు నేలమీద నెమ్మదిగా ఉరుకుతూ వచ్చింది. మిసెస్ క్రంబుల్ ఆ గుడ్డును చూసి నిలిచిపోయింది. "సరే, ఈరోజు ఫ్రీడే" అని ఆమె అన్నారు. అందుకే సన్నీవిల్లే పాఠశాలలో ఇప్పటికీ కోడి దినోత్సవం జరుపుకుంటారు. నాట్యంతో, శాండ్విచ్లతో, గణితం లేకుండా ఆ రోజు జరుపుకుంటారు.